హల్లెలూయా! క్రైస్తవులలో 90% మందికి ఒక ప్రశ్న అనేది ఉంటది. అదేంటంటే, నేను ఆత్మీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నాను? నేను కొంచెం భక్తిలో బలపడ్డాను అని అనుకున్న వెంటనే ఏదో ఒక బలహీనత, ఏదో ఒక శోధన, ఏదో ఒక సమస్య నాకు అడ్డుగా వచ్చి నేను మరలా ఆత్మీయంగా పడిపోయేలాగా, ఆత్మీయంగా నేను ఎదగకుండా ఆ సమస్యలు నాకు అడ్డుబండలుగా నిలిచిపోతున్నాయి. ఒకరోజు వాక్యం బాగా చదువుకున్నాను అని అనుకున్నంత లోపే ఇంకొక 10 రోజులు వాక్యం చదవకుండా నాకు బ్రేక్ పడుతోంది. మంచిగా ఉపవాసం చేసుకున్నాను ఈరోజే అని అనుకున్నప్పుడే మరలా ఇంకొద్ది నెలలు ఉపవాసం చేయకుండా నేను ఆగిపోతున్నాను. ఇలా ఎందుకు నాకు జరుగుతుంది? నేనెందుకు ప్రభువుకు దగ్గరగా వెళ్ళలేకపోతున్నాను? ఈ అడ్డుబండలు నాకెందుకు వస్తున్నాయి? ఒకసారి మోషే ఇజ్రాయేలీలందరినీ తీసుకుని ఐగుప్తును విడిచిపెట్టి వాగ్దాన భూమికి వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళు అనుకుంటారు, మేము ఫరో సైన్యాన్ని ఓడించాం, ఐగుప్తు దేశాన్ని దాటి వచ్చేసాం, ఇంకా మేము జయశీలులం, మాకు ఏ అడ్డుబండ లేదు, మేము ఇంకా క్షేమంగా చాలా సునాయాసంగా వాగ్దాన భూమికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నంతసేపు పట్టలేదు. వాళ్ళు వెళ్దాము అని అనుకునే టైంలో ఎదురుకుండా ఎర్ర సముద్రము వాళ్ళకి అడ్డంగా వచ్చింది. వెనకాల చూస్తే ఫరో సైన్యం వస్తున్నారు. ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఎటు వెళ్ళినా నాకే నష్టం అని చెప్పి మోషే దిగులుగా కూర్చున్నప్పుడు మరి మోషేతో ప్రభువు వారు ఒక మాట చెప్తారు. మోషే, నువ్వేలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపో, నీ కర్రను ఎత్తి సముద్రం వైపు చూపించు, అది 2 పాయలుగా చీలిపోతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా అదే చెప్తున్నాడు. ఎందుకు మీరు మొరపెట్టుకుంటున్నారు? ఎందుకు మరి కృంగిపోయి మీ తల మీద చెయ్యేసుకుని నేను ఎందుకు జయించలేకపోతున్నాను, నాకే ఎందుకు ఈ కష్టాలు, ఈ యొక్క అడ్డంకులు, ఈ అడ్డుబండలు అని ఎందుకు దిగులు పడుతున్నావు? నువ్వు నీ చేతులు పైకెత్తి విశ్వాసం అనే డాలు పట్టుకొని ముందుకు సాగిపో, అపవాదిని ఓడించు. ఈరోజు అపవాది ఎంతోమందిని భయపడుతున్నాడు, మరి జడిసేలాగా చేస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీకు నాకు మధ్యలో ఎలాంటి అడ్డుబండ లేదు, ఏది కూడా మనకి ఎంత మాత్రము కూడా ఆటంకంగా లేదు. నీవు నేను ఒకటి, నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను. మనిద్దరిని వేరుపరిచేది ఈ లోకంలో ఏదీ లేదు. అపవాదిని జయించండి, దేవునికి దగ్గరగా రండి, ఆయనతో మీరు మంచి సావాసం చేయండి, ఆయనకు మీరు లోబడండి. అపవాదిని మీరు చాలా సునాయాసంగా జయించగలుగుతారు. మీలో ఆ అగ్ని మండుతున్నప్పుడు అపవాది మిమ్మల్ని ఏదీ చేయలేడు.